కోడి చారు అండి. కోడి చారుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ బోన్లెస్ 150 గ్రాములు, వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్, అల్లం ముక్కలు 1 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, నిమ్మకాయ 1, మిరియాల పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత. కోడి చారుకి కావాల్సిన పదార్థాలు అన్నీ వచ్చేసాయి కదా, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో ప్రాసెస్ ఏంటి సార్? సో మనం ఈ కోడి చారు యాక్చువల్గా ఏంటంటే చారు అనేసరికి కన్ఫ్యూజ్ అవుతారండి. మనకు రెగ్యులర్గా సౌత్ ఇండియన్ స్టైల్లో చారు అనేసరికి మన అన్నంలో కలుపుకొని చారు అనుకుంటారు. కాకపోతే ఇది సూప్ అండి. యాక్చువల్గా సౌత్ ఇండియన్ స్టైల్లో మన ఆంధ్ర స్టైల్లో చికెన్తో మనం సూప్ చేస్తున్నాం. సో దీన్ని కోడి చారు అని చెప్తున్నాను. సో స్టవ్ వెలిగించండి. ఈ కోడి చారులో యాక్చువల్గా ఏంటంటే మనం చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్లా తీసుకోవాలి, బోన్లెస్ పీసెస్. దీంతో మనకి కోడి చికెన్ ఫ్లేవర్స్ వస్తాయి. అలాగే దీంట్లో మనం ముందుగా నూనె వేసుకుంటాం. సో నూనె కొద్దిగా తక్కువగానే పడుతుంది. సూప్స్ ఎప్పుడైనా చేసేటప్పుడు నూనె క్వాంటిటీ అంతే కొంచెం తక్కువగానే ఉండాలి. సో లేకపోతే ఏంటవుతుందంటే మనకి నూనె వన్స్ సూప్ రెడీ అయిన తర్వాత నూనె అనేది కంప్లీట్గా ఫ్లోట్ అయిపోతుంది. సో అలా కాకుండా ఉండడం కోసం మనం నూనె వీలైనంత తక్కువగానే తీసుకోవాల్సి వస్తుంది. దీంట్లో మనకి ఈ సూప్లో మనకి సౌత్ ఇండియన్ స్టైల్ అయినా ఫ్లేవర్ బాగా రావడం కోసం, సూప్కి అరోమాస్ రావడం కోసమని దీంట్లో ఇలా చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, ఈ వెల్లుల్లి రెబ్బలు మనం దీంట్లో వేస్తున్నాం. సో ఈ వెల్లుల్లి చిన్నగా కట్ చేసిన వెల్లుల్లిని యాడ్ చేసా. సో యాడ్ చేశాక ఒక్కసారి మంచిగా ఇలా వెల్లుల్లిని ఆ ఫ్లేవర్ బాగా రావాలి, ఇలా లైట్గా వేయించాలి. అలాగే చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలను కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో అల్లం వెల్లుల్లి ఇలా నూనెలో లైట్గా వేగుతుంది. సో అలా చంక్స్ తగులుతుంటే కూడా సూప్లో చాలా బాగుంటుంది. మరి ప్లెయిన్గా లిక్విడ్గానే తీసుకుంటుంటారు, అలా కాకుండా కొద్దిగా అలా సాలిడ్ కూడా తీసుకుంటుంటే బాగుంటుంది. దీంట్లో యాక్చువల్గా ఏంటంటే మనకి ఇంకా ఫ్లేవర్స్ కోసం అని దీంట్లో యాక్చువల్గా ఏం చేస్తామంటే మనం సౌత్ ఇండియన్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి దీంట్లో మెంతులను కూడా లైట్గా నేను యాడ్ చేస్తున్నాను. సో ఈ మెంతులు, అల్లం, వెల్లుల్లి ఇలా వేగుతున్నాయి కదా మంచిగా. దీంట్లో ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని ఇలా చిన్నగా కట్ చేసుకున్న చికెన్ పీస్ని ఆల్మోస్ట్ అంటే మనకి కీమా కంటే కొంచెం పెద్దగా ఉండాలి. సో ఈ చికెన్ని మనం దీంట్లో యాడ్ చేసుకుంటాం. మన సూప్ క్వాంటిటీస్కి సరిపడినట్టుగా చికెన్ వేసుకోవాలి. సో చికెన్ వేసాక ఒకసారి మంచిగా ఇలా చికెన్ని వేగనిద్దాం. సో మెంతులు వేసాం కదా, చాలా తక్కువగా వేసుకోవాలి. మెంతులు తక్కువగా వేసుకోవాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ మనకి బిటర్ టేస్ట్ అయితే వస్తుంది. ఆ తక్కువ దీనిలో మనకు ఆ ఫ్లేవర్స్ కూడా చక్కగా వస్తాయి. సో ఈ విధంగా ఇలా చికెన్ని మంచిగా వేయించుకోవాలి. ఈ కోడి చారు ఏదైతే సూప్ ఏదైతే తెస్తున్నామో చికెన్ మంచిగా ఇలా కలుపుకున్నాక, ఇవి చిన్న చిన్న పీసులుగా చేస్తాం కాబట్టి ఇది మనకి చికెన్ త్వరగానే ఉడుకుతుంది. ఓకే, సో ఈ చికెన్ ఇలా వేగుతున్న దాంట్లో మనం చిన్నగా కట్ చేసుకున్న ఈ పచ్చిమిరపకాయలు, మనకి పచ్చిమిరపకాయలతో మనకి కారం అనేది వస్తుంది. సో ఇలా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా నేను ఇంట్లోనే వేస్తున్నాను. సో పచ్చిమిరపకాయ ముక్కలు మంచిగా ఇలా కలుపుకుంటూ, ఓకే. సో మనకి చికెన్ వేసేస్తాం, అలాగే అల్లం వెల్లుల్లి తురుము, పచ్చిమిరపకాయలు వీటిని వేస్తాం. దీంట్లో కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి సౌత్ ఇండియన్ స్టైల్ కాబట్టి దీంట్లో మనం యాక్చువల్గా ఏంటంటే కొంచెం పసుపు, ఇండియన్ స్పైసెస్ యాడ్ చేసుకుంటాం. పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు వేసాము, పచ్చిమిరపకాయలు వేసినప్పటికీ ఇంకా సూప్లో ఇంకా ఫ్లేవర్స్ రావాలి, ఘాటు రావాలి. సో ఈ ఘాటు రావడం కోసమని మనం ఏం చేస్తామంటే దీనిలో మిరియాల పొడి, ఈ మిరియాల పొడిని కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో ఈ మిరియాల పొడిని నేను ఇలా పసుపు మిరియాల పొడిని మిక్స్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా ఇలా చక్కగా కలుపుకొని మనకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా మనం ఈ స్టేజ్లోనే వేసుకుంటాం. సో ఉప్పు వేస్తున్నాను. సో ఉప్పు వేసాక దీంట్లో మనం నీళ్లు వేసుకోవాల్సి ఉంటుంది. సో నీళ్ళు వేస్తున్నాను, మిక్స్ చేసుకోవాలి. సో దీంట్లో ఆ ఫ్లేవర్ అనేది వన్స్ మనకి బాయిల్ అయిన తర్వాత, ఈ చారు బాయిల్ అయిన తర్వాత దీనిలో ఆ ఫ్లేవర్ని బ్యాలెన్స్ చేయడం కోసమని మనం దీంట్లో నిమ్మరసం కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని యాక్చువల్గా ఏంటంటే కొంచెం మంచిగా బాయిల్ అవ్వడం కోసమని మూత పెడదామండి. మూత పెట్టండి. సో కోడి చారు బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేద్దాం. కొద్దిసేపు అయితే వెయిట్ చేసాం కదా, మరి చూద్దాం ఎంతవరకు వచ్చింది ఏంటి ప్రాసెస్ అని. సో ఆల్మోస్ట్ మనకి అయిపోయినట్లే ఉంది కదా. ఓకే, సో దీంట్లో యాక్చువల్గా ఏం చేస్తామంటే మనం ఈ చారు చేసేటప్పుడు ఎప్పుడు కూడా నిమ్మరసం అనేది ముందుగా యాడ్ చేయకూడదండి. ముందుగా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నిమ్మరసం బాయిల్ అయినప్పుడు కొంచెం బిటర్ టేస్ట్ వస్తుంది. సో చివరిగా సర్వ్ చేసేటప్పుడు మనం నిమ్మకాయని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది మనకు మంచిగా అలా మరిగిందండి ఈ చారు. దీంట్లో మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ ఫ్లేవర్ని ఇంకా అడ్జస్ట్ చేయడం కోసమని దీంట్లో అలా చక్కగా కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుందాం.
యాడ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేయొచ్చు. యా, నిమ్మరసం యాడ్ చేశాక మనం పులుపు అనేది సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందామండి. ఓకే, సో కోడి చారు మనకి రెడీ అయిపోయింది. సో ఆంధ్ర స్టైల్ కోడి చారు అయితే రెడీ అయిపోయింది అనమాట. సో కోడి చారుని మీకు నేను సర్వ్ చేస్తున్నాను. సో కోడి చారు రెడీ అయిందండి. ప్లీజ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. సో ఎంతో రుచికరమైన కోడి చారు అయితే రెడీ అయిపోయింది. మరి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని ఒకసారి టేస్ట్ చేసి చెప్పేస్తాను. సో చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో కోడి చారు చాలా సింపుల్ రెసిపీ అండ్ బట్ టేస్ట్ మాత్రం అమేజింగ్గా ఉంది. అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా ఇది వర్క్ చేస్తుంది. సో రెండు రెసిపీస్ ఏవైతే చేశారో చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఆంధ్ర స్టైల్ కోడిచారు ఇంకా బాగుంది. సో ఆంధ్ర స్టైల్ కోడిచారుకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకున్న విధానం మరొకసారి చూడండి. కోడి చారుకి కావలసిన పదార్థాలు: చికెన్ బోన్లెస్ 150 గ్రాములు, వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్, అల్లం ముక్కలు 1 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, నిమ్మకాయ 1, మిరియాల పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత. కోడి చారు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేసి కొద్దిగా వేయించుకొని దీంట్లో మెంతులు, చికెన్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. చికెన్ వేగాక పసుపు, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, నీళ్లు పోసి కలిపి మూత పెట్టి కాసేపు మరిగించుకోవాలి. కోడిచారు బాగా ఉడికాక నిమ్మరసం వేసుకొని కలిపి స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఘాటుగా కమ్మగా ఆంధ్ర స్టైల్ కోడిచారు రెడీ.